మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? ఒకసారి ఫిష్ ఫ్రై నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చూసేయండి. ముందుగా ఒక 2 ఇంచుల అల్లం ముక్కను అయితే తీసుకున్నాను. అలాగే ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఒక 4 నుండి 5 రెమ్మలు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అయితే తీసుకున్నాను. అలాగే ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, మరి ఎక్కువ అయితే కాదు. కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చికెన్ గరం మసాలా ఉంటుంది కదండి, అదైతే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుని పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. నేను ముందుగా అయితే చేప ముక్కలను అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ అయితే ఉంది కదండి, అదైతే వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుని పేస్ట్ అయితే మొత్తం చేప ముక్కలకైతే పట్టేటట్టు బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 నుంచి 3 అయితే టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకుంటున్నాను. మంచిగా కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మైదా ఇంకా కార్న్ఫ్లవర్ అయితే వేసేసుకుని మంచిగా కలిపేసుకుని అయితే ఒక 2 అవర్స్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసుకోవాలండి. మంచిగా ఫిషెస్కి అయితే అదే చేప ముక్కలకైతే మంచిగా మసాలా అన్నది బాగా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఫిషెస్ అదే చేప ముక్కలకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకొని ఒక 2 లేదా అరగంట అయినా మీ వీలుని బట్టి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఒక 2 అవర్స్ అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం అయితే పెట్టుకుంటున్నాను. మీరు కడాయినా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మరి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే నేను చేయట్లేదండి. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ అయితే వేసాను దోశ పెనం మీద. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే ఈ విధంగా అయితే ఒక్కొక్కటి తీసుకుని అయితే మనం దోశ పెనం మీద అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, తక్కువ ఆయిల్తో అయితే నేను చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి. మరి ఆయిల్ ఫుడ్ అయితే తినకూడదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా చాలా సింపుల్గా ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే మంచిగా ఇంట్లో వాళ్ళు తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారండి. మా పాపకైతే చాలా ఇష్టం అండి చేప ఫ్రై అయితే. సో తన కోసం అని చెప్పేసి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే మంచిగా కాలింది, రెండో వైపు కూడా టర్న్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వైపులు అయితే కాల్చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లోగా అయితే తిప్పేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంతేనండి, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మంచిగా కుక్ అయ్యాయి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్లో అయితే కాలినాయి కదండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి, ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా చాలా సింపుల్గా, అది కూడా డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తోనే మనం ఫిష్ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాం. చూస్తుంటేనే నవ్వుతుందిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.